ఒకసారి మళ్ళీ మీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినట్లయితే మీ సోదర సమానుడు ఆయన కూడా కుటుంబ సభ్యులు ఎవరంటే మిమ్మల్ని కలుపుకునే మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి చెప్తుంటారు. ఏంటి అంత అనుబంధం ఎలా ఏర్పడింది? ఇక అంటే అందులో అందరం పనిచేసినప్పుడు యాక్చువల్గా టీడీపీలో కుటుంబ రిలేషన్షిప్ అందరితో బాగుంటుంది. అందరం ఒక రెగ్యులర్గా కలుసుకోవడం, మాట్లాడుకోవడం సరే అంత బాగుంటుంది. నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా అట్లనే ఉన్నాం. మా జిల్లాలో అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు దయాన్నతో కూడా ఆయన మాకు మంచి సోదరునిగానే ఆ రోజులలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మేము వారి ద్వారానే అక్కడ లోకల్ జిల్లా అధ్యక్షుడిగా దయాకర్రావు ఉండేది, వారి ద్వారానే మేము పార్టీలో ఎంటర్ అయినాం. తర్వాత పార్టీలో డీవియేషన్ టీడీపీలో వచ్చిన కొద్దీ ఇంకా రాజకీయాలకు అనుగుణంగా వ్యవస్థ మారుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ మనం ఒక రాజకీయంలో ఉన్నాం కాబట్టి సరే ఇంకా ఇటు వచ్చినప్పుడు వారు ఆ రకంగా చెప్పుకోవడం జరిగింది. అదే గౌరవాన్ని దాన్ని అయితే కలిగి ఉన్నాం ఇప్పటి వరకు. ఒకసారి మీ రాజకీయ జీవితాన్ని ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీ అభిరుచులు ఏంటి అనేది ఒకసారి మా ప్రేక్షకులు తెలియజేయండి. ప్రేక్షకులు జనరల్గా అయితే అన్న ఉండే చనిపోయాడు, తను కూడా చనిపోయాడు. మా ఇంట్లో ఇద్దరు చనిపోయారు ఉద్యమాలలో, బాబు ఒక్కడు, ఇంకా ఆయనకు కూడా మ్యారేజ్ అయిపోయింది. మా అన్న పిల్లలు 3, అమ్మాయి ఇంకా పెళ్లి కాలే, మా అమ్మాయిన గొడవలు నాతో పాటు ఉంటుంది. 2 పిల్లలు, మగవాళ్ళకు కూడా పెళ్ళి, అంతా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగానే ఉంటాము. వదినే ఉంది, చిన్నగా ఇక్కడ హాస్టల్లో పని చేసుకొని తన ఏదో చేసుకుంటుంది. మా అమ్మ నాన్న ఇంటికాడ జగ్గన్నపేటలో ఉంటారు. ఇప్పటివరకైతే మేము ఎవరం వాళ్ళకు పని చేసే అవకాశం రాలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఏజ్ ఉన్నప్పటికి కూడా యాక్టివ్గా మా బాపు అంటాం, ఆయన అయితే ఇప్పటికి గుట్టలకు పోతాడు, చెట్లకు పోతాడు, వ్యవసాయం చేసుకుంటాడు ఉంటుంది. ఇంకా ఎప్పుడు నేను ములుగులో ఉన్నప్పటికి కూడా 2-3 నెలలకు కూడా కలుసుకునే అవకాశం కూడా దొరుకుతలేదు. రోజు ములుగులో ఉన్నప్పటికి కూడా బిజీ అయిపోయింది. ఎప్పుడైనా కలవాలంటే ఇంటికి పోయినా కూడా అందరు జనాలు వస్తారు. ఇంకా ఇంటికి ములుగుకు దగ్గరే, ఇంకేదైనా పోవాలంటే అడవిలోకి పోవాలనే దాంతో అడవికి ఏదన్నా చేనుకి వెళ్ళిపోయి అక్కడ ఏదన్నా ఇంత వంట చేసుకొని అక్కడే వాళ్ళతో కలిసి ఉండడం ఇంకా ఈ టైప్ అయిపోయింది ఈ మధ్య. ఎందుకంటే ఇంటికి పోయినా పాపం జనాలు వస్తూ ఉంటారు, వాళ్ళని కాదనలేము, వీళ్ళతో ఉండలేము. అసెంబ్లీకి వచ్చాకంటే 2 నెలలు, దాదాపు 1-2 నెలలు అయింది ములుగులో ఉన్నా కానీ కలవలేకపోయినా. ఇటు వచ్చాకంటే ముందు రోజు ఒకరోజు నైట్ 9 గంటలకు ఇంటికి పోయి వాళ్ళతో భోజనం చేసి మళ్ళీ తెల్లారి ఇటు పరిగెత్తుకొచ్చిన నా వాళ్ళతోటి కూడా. సో ఇక అంతా రాజకీయమే జీవితంలాగా అయిపోయింది. ఇంకా పర్సనల్ కొడుకు కోడలు మనవరాలు కూడా అందరూ వాళ్ళు వేరే ఉంటారు. నేను క్యాంప్ ఆఫీస్ ములుగులో ఉంటాను. నాతో పాటు మా బంధువుల పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ నాతో ఉంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా అక్కడ ములుగు వ్యవహారాలని వంట చేసుడు అవి అంతా వాళ్ళు చూసుకుంటారు. సరే ఇంకా రోజు తెల్లారితే రాజకీయమే జీవితమే రాజకీయం లాగా అయిపోయింది. పబ్లికే తప్ప ప్రైవేటు వ్యవస్థ అనేది నా కోసం ఏదో అనేది ఏం లేదు. ఆ స్థాయిలో కూడా సరే ఆ చిన్నతనంలో కూడా హాస్టళ్లలో బతికినాం, ఆ తర్వాత ఉద్యమాలలో బతికినాం. అప్పటి నుంచే పబ్లిక్ కోసం బతకాలనేటువంటి అవగాహన నేర్చుకున్నాం. ఇక ఇది ఉండాలి, అది ఉండాలి, నన్ను చూస్తూనే ఉన్నారు మీరందరూ. ప్రజలలో గౌరవం ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ఏ చిన్న అవసరం ఉన్నా మన శక్తి మేరకు ఉండాలి అని ఎక్కువ చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ దృష్టి పెడతా ఉంటా, కానీ టైం దొరకట్లేదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.